పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం రసాభాసంగా సాగింది. చైర్పర్సన్ బరి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అతిథిగా విచ్చేశారు. ఆయన సమక్షంలోనే వైసీపీ, జనసేన, టీడీపీ సభ్యులు మున్సిపల్ అధికారులపై ఫైర్ అయ్యారు. కౌన్సిల్ సభ్యులకు తెలియజేయకుండా అజెండాలో కొన్ని మార్పులను ఎలా తీసుకొచ్చారంటూ నిలదీశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఒక దశలో వైసీపీ, జనసేన సభ్యుల మధ్య పరస్పర వాదోపవాదాలు సాగాయి. ఇటు సభ్యుల ప్రశ్నలకు కమిషనర్ అంజయ్య సమాధానం చెప్పకుండా స్తబ్దతగా కూర్చుండిపోవడంతో కౌన్సిల్ సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడి సభ్యులకు సర్ది చెప్పడంతో కౌన్సిల్ సభ్యులు శాంతించారు. మీరు తెలుసున్నప్పుడు బడ్జెట్ లో పెట్టాలన్నది ఒక రఫ్ ఎజెండా ఇచ్చాం సార్. అయితే ఈ 5 మ్యాటర్స్ అంత డీప్ గా వెళ్ళలేదు సార్. ఇచ్చాం సార్. ఇది అయితే సర్క్యులర్ అయితే ఇవ్వలేదు సార్. టీచింగ్ అసిస్టెంట్స్ మనకు వస్తుందని అధికారులు కమిషనర్ చైర్మన్ గారు మీ ద్వారా కమిషనర్ గారు చెప్పాలి. చైర్పర్సన్ చేసింది సురేష్ కి దగ్గర నుండి నడిపించాడు. ఆయనకు అవగాహన ఉన్నాయి. ఏది ఎలా జరుగుద్ది, ఏంటి, అధికారులు సహకరిస్తే ఎలా జరుగుద్ది, అధికారులు సహకరించకపోతే ఎలా జరుగుద్ది, అధికారికి అవగాహన లోపంటే ఎలా జరుగుద్ది, అధికారికి ఏమి తెలియకపోతే ఏం జరుగుద్ది, ఇవన్నీ కూడా సురేష్కి తెలుసు. సురేష్ కూడా మాట్లాడటానికి అది కరెక్ట్ కాదు. ఈ రోజు వచ్చేటువంటి అధికారికి నీకు ఐడియా ఉంది. చెప్పవలసిన బాధ్యత చైర్పర్సన్ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత కమిషనర్కి ఉంది. అలాగే చైర్పర్సన్ ద్వారా ఎవరిని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా కమిషనర్కి ఉంది. ఎవరిని ఇచ్చి ఇవ్వమని చెప్పండి కమిషనర్ని. ఒక్క నిమిషం, నువ్వు నీకు ఐడియా ఉంది. అవగాహన లేకపోతే ఏంటి? అధికారికి అవగాహన ఉంటే ఎన్ని రావు. గత కమిషనర్ దాంట్లో లోపల ఎప్పుడో వచ్చినాయి డిస్కషన్ అన్నీ కూడా మీరు ఎవరైతే మీ కౌన్సిలర్ మీరు పెట్టుకున్నారు. దాంట్లో రెండో విషయం నాని చెప్పి చాలా ఖచ్చితంగా 8,63 లక్షల రూపాయలు మనకి బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు చేయగలరు. ఇప్పుడు మనకు పనులు ఇబ్బంది లేకుండా చూడండి. సర్క్యులర్ డిస్కస్ చేసుకోవాలి. మీరు
డిస్కస్ చేసుకోవాలి మీరు. అదే ఇంపార్టెంట్ అయితే అది ఏదైనా పని చేస్తే సరిగ్గా చేసుకోవాలి. అది చేసుకోకపోతే ఎలాగది? ఒకసారి ఇప్పుడు డీగా చెప్పిన ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. ఇలాంటిది అది సరిగ్గా చేసుకున్నట్టు చేయండి. ప్రతిదీ సంజయ్ ఇచ్చినట్టే ఎలాగది? మీరు టీమోర్ చేసుకోవాలి కదా. మీరు అవకాశం పెంచి ఉండేలాగా మీరు ఎలాగా పండుగ ఉంది కాబట్టి పండుగకి కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చి ఆఫ్టర్ పొంగల్ ఉన్నది మధ్యాహ్నం పెట్టి మొత్తం టార్గెట్ చేయడానికి. సార్ ఒక సబ్మిషన్ సార్, ఇమ్యూనిటీ సెక్రటరీలు ఉన్నారు సార్, వాళ్ళతో ఇమ్యూనిటీ సెక్రటరీతో కూడా మీటింగ్ చేసి ఏ గారిని కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేసి రెడ్ నోటీస్ ఇష్యూ చేయడానికి కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాం సార్. దీని మీద ఈ నెలాఖరికి మాక్సిమం నెక్స్ట్ జనవరి నెలాఖరికి మాక్సిమం గా వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆ కలెక్షన్ పర్సెంటేజ్ లో కూడా జిల్లాలో రిప్రజెంట్ థర్డ్ ప్లేస్ లో ఉన్నామంటే ఈ మనకి మార్చి 30 వరకు ఉన్నాం కాబట్టి ఓన్లీ డస్ట్బిన్ కి ఏయో లారీ మీద పెట్టే ఐరన్ అవి ఉంటాయో వాటిలో 14 లక్షలు పెట్టారు. అసలు డెవలప్మెంట్ యాక్టివిటీ అన్నది మనోడు చెప్పినట్టు అందరూ చెప్పినట్టుగా రమారమి సంవత్సరం నుంచి వాటిల్లో జరుగుతుంది 0. ఆ పార్ట్ వర్క్లు అని పెట్టారు. ఒకసారి పార్ట్ వర్క్లు అని పెట్టారు. అవి 3 అంశాలు పెట్టారు 15 లక్షల రూపాయలకి. అది ఎప్పటి నుంచి పెట్టారు తెలుసా? అది సంవత్సరం నుంచి